హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో టుడే టాపిక్ వచ్చేసి పారిశ్రామిక రంగం. చేసే ప్రతి క్లాస్ అంతా కూడా సిలబస్లో యాజ్ ఇట్ ఈస్గా ఏది ఇచ్చారో అదే సిలబస్ని ఫాలో అవుతూ వీడియోస్ అనేది చేయడం అయితే జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పారిశ్రామిక రంగం. మేబీ ఈ క్లాస్ జస్ట్ ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. పారిశ్రామిక రంగం ఒక దేశంలో లభ్యమయ్యే ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక వస్తువులుగా వినియోగ వస్తువులుగా తయారు చేయడమే పారిశ్రామికీకరణ. ఒక దేశంలో లభ్యమయ్యే ముడి సరుకులు ఉంటాయి కదా, ఆ ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియ ఉపయోగించి ఈ ఉత్పాదక వస్తువులుగా అలాగే వినియోగ వస్తువులుగా తయారు చేయడమే పారిశ్రామికీకరణ. స్వాతంత్ర అనంతరము 1948న మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1948 మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానము భారతదేశానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం ఉందనేసి గుర్తించింది. అలాగే 1948 తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం రూపొందించడం అనేది జరిగింది. 1948 తర్వాతనే ఈ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం రూపొందించడం అనేది జరిగింది. 1991లో నూతన పారిశ్రామిక విధానం అనేది ప్రవేశపెట్టింది. మెయిన్ ఇది మనకు ఇంపార్టెంట్. 1991లో నూతన పారిశ్రామిక విధానము ప్రవేశపెట్టింది. డీలైసెన్సింగ్ విధానంలో కొన్ని పరిశ్రమలకు లైసెన్స్ అవసరం లేదు. డీలైసెన్సింగ్ విధానంలో కొన్ని పరిశ్రమలకు లైసెన్స్ అనేది అవసరం లేదు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో కాలుష్యం కలిగించే పరిశ్రమలు స్థాపించుటకు నగరానికి 25 కిలోమీటర్స్ వెలుపల స్థాపించగల. 10 lakhs కంటే ఎక్కువ జనాభా ఉన్నిందనుకోండి, అప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ కాలుష్యం కలిగించే పరిశ్రమలు స్థాపించుటకు నగరానికి 25 కిలోమీటర్స్ వెలుపల అనేది స్థాపించాలి. అలాగే 1991 జూలై నుండి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరిస్తుంది. భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రకటించింది. భారత ప్రభుత్వం ఏప్రిల్ 2000న ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రకటించింది. భారతదేశంలో మే 2005లో చట్టం రూపొందించి లాస్ట్కి మనకు ఫిబ్రవరి 2006 నుంచి కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తున్నాయి. భారతదేశంలో మే 2005లో చట్టము రూపొందించింది. అలాగే ఫిబ్రవరి 2006 నుంచి కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తున్నాయి. భారతదేశపు 2వ పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి పిసి మెహలనోబిస్ 1950లో ప్రభుత్వ చిన్న తరహా పరిశ్రమలను 2 వర్గాలుగా విభజించింది. భారతదేశపు 2వ పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి ఎవరండి ఇక్కడ? పిసి మెహలనోబిస్. ఈయన 1950లో ప్రభుత్వము చిన్న తరహా పరిశ్రమలను ఎన్ని వర్గాలుగా విభజించారంటే 2 వర్గాలుగా విభజించింది. భారత ప్రభుత్వము అక్టోబర్ 2, 2006న 3 వర్గాలుగా పరిశ్రమను నిర్వచించడమే కాక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల చట్టాన్ని అయితే అమలులోకి తెచ్చింది. ఇక్కడేమో 1950లో 2 వర్గాలుగా సూచిస్తే అంటే విభజిస్తే, ఇక్కడేమో అక్టోబర్ 2న 2006న 3 వర్గాలుగా పరిశ్రమను నిర్వచించడమే కాక వాటిని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల చట్టాన్ని అయితే అమలులోకి తెచ్చింది. 1991 తర్వాత ప్రభుత్వము సరళీకృత విధానాలను అమలుపరచడంలో భాగంగా దిగుమతి సుంకాలను తగ్గించడము జరిగింది. మొబైల్ ఫోన్ల రంగంలో చైనా మొబైల్స్కి మంచి మార్కెట్ అయితే ఉంటుంది. అలాగే మొదటి 2వ పంచవర్ష ప్రణాళికలో 120 పారిశ్రామిక క్షేత్రాలను లక్ష్యంగా నిర్ణయించుకోగా 66 క్షేత్రాలు పూర్తి చేయబడ్డాయి. మొదటి 2వ పంచవర్ష ప్రణాళికలో 120 పారిశ్రామిక క్షేత్రాలను లక్ష్యంగా నిర్ణయించుకోగా అవి 66 క్షేత్రాలుగా పూర్తి చేయబడ్డాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడండి. ఒక దేశంలో లభ్యమయ్యే ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేది. ఒక దేశంలో లభ్యమయ్యే ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేవి. సెకండ్ ఆప్షన్ ద్వితీయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించిన సంవత్సరము. నైన్టీన్ 48 అండి. 1948. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా అంటే ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా? ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగాల ఏది కాదు?
థర్డ్ ఆప్షన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగాలు. ఫోర్త్ క్వశ్చన్ ఏ సంవత్సరం తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం రూపొందించింది? ఏ సంవత్సరం తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం రూపొందించింది? సెకండ్ ఆప్షన్ 1948. నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన సంవత్సరము. నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం చూడండి. 1948, 1981, 1951, 1991. ఆన్సర్ 1991. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని లక్షల జనాభా కలిగిన నగరాలకు పరిశ్రమలు దూరంగా నిర్మించాలి? ఎన్ని లక్షల జనాభా కలిగిన నగరాలకు పరిశ్రమలు దూరంగా నిర్మించాలి? 20 lakhs, 15 lakhs, 10 lakhs, 5 lakhs. చూడండి ఇక్కడ 10 lakhs 10 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో ఎన్ని కిలోమీటర్స్ అవతల అనేది మనకు పరిశ్రమలు స్థాపించాలి? 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో ఎన్ని కిలోమీటర్స్ అవతల పరిశ్రమలు స్థాపించాలి? ఫోర్త్ ఆప్షన్ 25 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఎప్పుడు ప్రకటించింది? భారత ప్రభుత్వము ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఎప్పుడు ప్రకటించింది? ఫోర్త్ ఆప్షన్ మనకు మే 2005. నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏ సంవత్సరం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి? ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏ సంవత్సరం నుండి కార్యకలాపాలనేవి కొనసాగిస్తున్నాయి? ఫోర్త్ ఆప్షన్ ఫిబ్రవరి 2006 నుండి ఈ కార్యకలాపాలనేవి కొనసాగిస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం 2012 నాటికి ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటుకు సమ్మతించింది? భారత ప్రభుత్వము 2012 నాటికి ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాట్లకు సమ్మతించింది? థర్డ్ ఆప్షన్ 577 577. సో 577 కదా అండి. సో ఇదండి ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే. సో నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి తృతీయ రంగానికి సంబంధించినవండి. ఈ చాప్టర్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం చేసే క్లాసెస్ అన్నీ కూడా జస్ట్ 10 minutes కూడా ఉండవండి. సో అంతా కూడా నేర్చుకోవడానికి మీకు పేషెన్స్ లేకపోతే ఎలా అండి? అయినో నాకు తెలుసు మీకు ఇప్పుడు నేర్చుకునేంత టైం ఉండదు. మ్యాక్సిమమ్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషను. సో పర్లేదండి, మీకు టైం ఉన్నప్పుడు క్లాసెస్ అనేవి వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.